ఏజెన్సీ ప్రాంతాలలో కుండపోత వర్షాలు గిరిజనులను పర్యాటకులను తీవ్ర అగచాట్లకు గురిచేస్తున్నాయి. గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో విశాఖ అరకులోయ ఘాట్ రోడ్లో గడ్డలను తలపించే విధంగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. ముఖ్యంగా ఘాట్ రోడ్డు ప్రారంభం శివలింగాపురం నుండి సుంకరమెట్ట ప్రాంతం వరకు ఎక్కడికక్కడ బండరాళ్లు, చెట్ల కొమ్మలు రోడ్డుపై పడుతుండటంతో వాహన చోదకులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఘాట్ రోడ్లో కొండలపై నుండి కొండ దిగువకు వర్షపు నీరు ధారాళంగా ప్రవహిస్తుండటంతో ఆ వర్షపు నీరుతో పాటు బండరాళ్లు, చెట్లు, మట్టి రోడ్డుపైకి చేరి వాహన చోదకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. రహదారిపైనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న బండరాళ్లు, మట్టి విరిగిపడుతున్న చెట్ల కొమ్మల వలన అరకు నుండి విశాఖకు, విశాఖ నుండి అరకుకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. గంటల తరబడి ఘాట్ రోడ్లోనే ఉండిపోతున్నారు. జిల్లా అధికారులు, ఆర్ఎండ్బి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఘాట్ రోడ్లో బండరాళ్లు, విరిగిపడిన చెట్ల కొమ్మలు, మట్టిని తొలగించి ప్రయాణికులకు అగచాట్లు లేకుండా చూడాలని ఈ రహదారిలో ప్రయాణించే ప్రజలు, పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొలం కరకావలసిన పొలం ఇదిగో ఇలాగ ఉంది. ఇదంతా పొలమే. ఓ పంట పొలం దారుణం గురు. అమ్మ ఇదేంటి బాబు ఇలా దూరుకుతుంది రోడ్డుకి. బా ఇదిగో ఇక్కడ బయలుదేరుతుంది, అక్కడ దూరేసి పావురియా మీద అన్నీ ఊడిపోయింది బావా. ఇదంతా దూరిపోయింది వాటరు. ఇదిగో ఇదిగో ఓడి అమ్మ ఇలా బయలుదేరుతుంది, అక్కడ దూరేసి. ఇగో ఇక్కడ దూరుతుంది, అక్కడ బయలుదేరుతుంది. ఇది కరకాల్సిన రోడ్డు పరిస్థితి.